Hello, Triatales fam! Welcome back to my channel with అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కుకింగ్ షో. ఈ రోజు మన కుకింగ్ షోలో మనం ఏం వండబోతున్నామో తెలుసా? ఇవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చిందా? అసలు నేను ఒక రెసిపీ అనుకున్నా, కానీ మిడ్ ఆఫ్ ద వేలో అది వేరే రెసిపీ కింద చేంజ్ అయిపోయింది. అబ్బా, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇఫా చికెన్ అని చెప్పేసి, అది చేద్దామని స్టార్ట్ చేసి. ప్రాసెస్ అంతా సేమే. మీరు ఓపికగా చేయాలి అనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫాలో అవుతూ మన వీడియో చూసుకుంటూ హ్యాపీగా చేసేసుకోండి. ఫస్ట్ మనం చికెన్ని నీట్గా కడుక్కోవాలి. చికెన్ పీసెస్ని ఫస్ట్ వీడియోలో చూపించినట్టు కాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేసి ఒక పెద్ద బేషన్లో వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి 2.5 స్పూన్స్ కారం, ఇది మాది కొత్త కారం, చాలా స్పైసీగా ఉంది. కారం, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, మీకు కావాలనుకుంటే మిరియాల పొడి, ఇంకా నేను ఫస్ట్లో చూపించిన కదా ఒక చికెన్ ప్యాకెట్ మసాలా, అది మా ఇంటి దగ్గర దొరుకుతుంది, చాలా బాగుంటుంది. మీకు అవైలబుల్ ఉంటే అది కూడా వేసుకోండి. లైట్గా పసుపు యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు కలర్ తేడా వస్తుందేమో అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. లాస్ట్లో ఒక నిమ్మకాయ ఫుల్గా వేసుకొని మంచిగా కలుపుకున్నా. హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రెష్లీ చాప్డ్ కొత్తిమీర వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క చికెన్ పీసెస్కి మంచిగా ఈ మసాలా ఏదైతే ఉందో అది పట్టించాలి. చాలా కేర్ఫుల్గా, అసలు ఎక్కడ కూడా ఇరిగిపోకుండా మెల్లగా మిక్స్ చేసుకుంటూ ప్రతి ఒక్క దానికి మసాలా అనేది మంచిగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. అప్పుడే పీసెస్కి మంచిగా మసాలా పట్టి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చూసిరా, ఫైనల్గా ఇట్లా రావాలి అంటే గ్రేవీ కొంచెం పైకే ఉండాలి, కలర్ అనేది ఇట్లా రావాలి. ఇప్పుడు ఈ మసాలా మిక్స్చర్ని మొత్తం మనం అరౌండ్ ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేషన్కి వదిలేస్తేనా ఎక్సలెంట్ ఉంటుంది అసలు. సో ఈ మ్యారినేట్ అయిన చికెన్ని మీరు కావాలనుకుంటే డిఫరెంట్ టైప్స్లో కుక్ చేసుకోవచ్చు. మీరు గ్రిల్ చేసుకోవచ్చు, అవెన్లో పెట్టుకోవచ్చు, బొగ్గుల పైన కుక్ చేసుకోవచ్చు, పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్గా కుక్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ప్రెజెంట్ నేను కొంచెమే ఆయిల్ వేసి కొంచెం షాలో ఫ్రై లాగానే అనుకోండి, కాకపోతే ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో వేస్తే బెటర్, ఎందుకంటే మనకు కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ దగ్గర డిన్నర్ టైం అవుతుంది, సో నేను 2 కడాయిలు పెట్టేసుకున్నాను అనమాట. ఇట్లా ఆగమాగం చేయకుండా చాలా లో ఫ్లేమ్, అంటే సిమ్ కంటే కూడా ఇంకా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే నీట్గా కుక్ అవుతుంది అండ్ మనకి ఎక్కువ మాడిపోదు, లోపల దాకా బాయిల్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈక్వల్గా కుక్ అవుతుంది అనమాట. సో హియర్ ఈజ్ ద ఫైనల్ ప్లేటింగ్. అసలు ఎంత టెంప్టింగ్ ఉందో చూడండి, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి, అసలు ఎంత టేస్టీగా వచ్చినాయి చెప్తున్నా కదా. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఎక్సలెంట్గా తినాలనుకుంటే ఇది మాత్రం ట్రై చేయాలి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అన్ని వీడియోస్లో చెప్పినట్టే మన కిచెన్ ఉండగా బయట కొనుక్కొని తినడం ఎందుకు దండగా. మీకు చేతనైనంత వరకు చేసుకొని హ్యాపీగా తినండి. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్.